ఒకానొకప్పుడు ఒక పండితుడు ఉండేవాడు. తన కుటుంబాన్ని పోషించుకోలేని కడు బీదరికానికి లోనయ్యాడు. అందుచేత కోటకు వెళ్లి మహారాజు గారిని సహాయం కోరాలని నిర్ణయించుకున్నాడు. మహారాజు గారిని దర్శించుకున్న వెంటనే ఆ పండితుడు రాజుగారిని పొగుడుతూ పాటలు పాడాడు. శభాష్! ఆహా ఆహా! మహదానందం కలిగిన రాజుగారు ఏం బహుమతి కావాలో కోరుకోమన్నారు. వరుస క్రమంలో పేర్చబడ్డ పావులున్న చదరంగపు పలకను చూపించి ఆ పండితుడు ఇలా అన్నాడు: మహాప్రభు, చదరంగపు పలకలోని మొదటి గడిలో ఒక వడ్లగింజను పెట్టిన పిమ్మట తదుపరి ప్రతి గడికి దానిని రెట్టింపు చేస్తే దానినే తగిన బహుమతిగా భావించదను. ఆలోచించి అడుగుతున్నావా? బంగారం వద్దా? వడ్లపు గింజలు చాలా? చాలు ప్రభూ. అయితే సరే. వెంటనే సభ్యులు వడ్లగింజలను అమర్చారు. మొదటి గడిలో 1, రెండో గడిలో 2, మూడో గడిలో 4, నాలుగో గడిలో 8 ఇలా వడ్లగింజలను పేర్చారు. 10వ గడికి వచ్చేసరికి వడ్లగింజల సంఖ్య 512 అయ్యింది. 20వ గడికి వచ్చేసరికి వడ్లగింజల సంఖ్య 5,24,288గా పెరిగింది. సగం దూరం అంటే 32వ గడికి చేరుకునేటప్పటికి వడ్లగింజల సంఖ్య 214,74,83,648గా పెరిగింది. ఆ తర్వాత వడ్లగింజల సంఖ్య లక్షల కోట్లను దాటింది. దాని మూలంగా తన రాజ్యమంతటిని ఆ తెలివైన పండితునకు అప్పజెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీనంతటికీ ఆరంభం ఒకే ఒక్క వడ్లపు గింజ. కథలోని నీతి: ద్విగుణీకృత ఫలితంలోని శక్తిని ఎన్నడూ తక్కువగా అంచనా వేయకూడదు. ప్రతి నెల ఒక చిన్న మొత్తాన్ని క్రమం తప్పకుండా మీరు పెట్టుబడి పెడితే మీ పదవీ విరమణ కాలానికి ఆ మొత్తం పలు రెట్లు పెరిగి ఖచ్చితంగా మంచి ఫలితాన్నిస్తుంది. Sundaram Mutual, unearthing opportunities. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully.